హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే నేను వ్లాగ్ స్టార్ట్ చేశానండి, స్మాల్ వ్లాగ్ అనమాట. నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి. సో మష్రూమ్ కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది వ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట. అంటే మష్రూమ్ కర్రీ అందరూ ప్రిపేర్ చేస్తారు, సో నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియో అనమాట. ఓకే, అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ నేను క్లీనింగ్ చేసేసుకున్నాను కదా మష్రూమ్స్ని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ జీలకర్ర వేసాను, తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం, నెక్స్ట్ ఒక టమాటా, అంటే స్మాల్ టమాటా ఒకటి సరిపోతుంది, నెక్స్ట్ ఒక ఆనియన్, ఇవన్నీ కూడా వేసి మనం కొంచెం బాగా వాటిని ఫ్రై అవనివ్వాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి. మనం పక్కన వేరే బాండి పెట్టుకొని, అంటే వితౌట్ ఆయిల్ మనం కొన్ని స్పైసెస్ని డ్రై ఫ్రై చేయాలి అన్నమాట. మనం బాండిలో జీలకర్ర అండ్ ఎండుమిర్చి, 3 ఇలాచి అండ్ కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ధనియాలు లేవని నేను ధనియాలు వేయలేదు. ఒక 4 నుంచి 5 యాలకులు, ఒక 10 మిరియాలు అండ్ ఒక దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి మనం వితౌట్ ఆయిల్ డ్రై ఫ్రై చేయాలన్నమాట. ఇది సిమ్లో పెట్టి మనము మంచి స్మెల్ వచ్చే వరకు దీన్ని డ్రై ఫ్రై చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్లాగా కాకుండా అలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఆనియన్, టమాటా ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఒక బాండీ పెట్టుకొని అందులో మనం ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్ను కొంచెం పెటల్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అందులోనే మనము కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి ఇవన్నీ కూడా కొంచెం మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది వేసిన వెంటనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఒక స్పూన్ సాల్ట్ వేసేసరికి మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్లో ఉన్న వాటర్ మనకి బయటకు వచ్చి ఈ 3 కూడా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి అనేది నేను తీసేసుకుంటున్నాను. ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా మనం వేస్ట్ చేయమండి. ఆ వాటర్ని మనం గ్రేవీ కర్రీలోకి వాడేసుకుంటాం. సో మనం ఆ వెజ్జెస్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని షాజీరా, అది ఒక స్పూన్ షాజీరా వేసానండి. షాజీరా అండ్ బిర్యానీ లీవ్స్, ఇంకా 2 చిల్లీస్ మనం పొడవుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఆనియన్, టమాటా, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఫ్రై చేసి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని మనం ఇప్పుడు ఇందులో వేయాలి. ఈ కర్రీకి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది ఈ పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ అండ్ ఇందాక మనం మసాలాలని డ్రై ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ 2 చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. సో అందరూ ఇలాగే చేయాలని లేదు, నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు మనం ఆ డ్రై ఫ్రై చేసిన మసాలా పౌడర్ని కూడా వేసి మనం కొంచెం ఫ్రై అవనివ్వాలి. అది కొంచెం మనకి దగ్గర అవ్వాలన్నమాట. అంటే అందులో నుంచి మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తే మనకి కొంచెం ఫ్రై అయిపోయినట్లే. సో మనకి ఇప్పుడు ఫ్రై అయింది కదండి, కొద్దిగా ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు మనం అందులో ఏం చేయాలి అంటే మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని మనం అందులో వేసేస్తాము. ఇప్పుడు మనకి అది గ్రేవీ లాగా మనకి అవుతుంది. ఇప్పుడు అందులో మనము సపరేట్గా పక్కన పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, మష్రూమ్, ఆనియన్ని బాయిల్ చేసుకొని అవి అందులో వేసేసి కొంచెం స్లోగా కలుపుతూ ఉండాలి. ఇందులో మనము ఇందాక వెజ్జెస్ బాయిల్ చేసేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదా, సో అది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ మనం దానికి కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ తప్ప ఇందులో మీరు గమనించినట్లయితే కారం కానీ ఇంకేం వేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేసాము అండ్ మిరియాలు వేసాము. సో ఆ స్పైసీ మనకి సరిపోతుంది. కలర్ కూడా కర్రీ మనకి మంచి రెడ్డిష్ కలర్లోనే వస్తుంది కాబట్టి మనము స్పెషల్గా కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ని యాడ్ చేసి కొత్తిమీర జల్లేసి మనం మూత పెట్టేసుకుంటే మనకి మష్రూమ్ కర్రీ రెడీ. సో ఫైనల్గా నేను మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే సీతాఫలాలండి, ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదా, సో సండే తీసుకొచ్చారు ఇవి. ఇంకా మండే దేవునికి పెట్టుదామని చెప్పి తీసానమాట. సో మేము సీజనల్ ఫ్రూట్స్ అస్సలు మిస్ కాము. నెక్స్ట్ వచ్చి నేను లంచ్ చేసిన తర్వాత 2 శారీస్ అనేవి తీసుకున్నాను, అవి మీతో షేర్ చేశాను చూడండి. ఇప్పుడు నేను మీకు 2 శారీస్ చూపిద్దామని మేము ముందుకు వచ్చేసాను. ఇవి ఏంటి అంటే నేను ఆన్లైన్లో తెప్పించాను. సో ఫస్ట్ శారీ ఇది. ఈ శారీ చూడండి, అసలు ఎంత మంచి కలర్ కాంబినేషనో కదా, ప్యారెట్ గ్రీన్ అండ్
ఆనంద్ బ్లూ అన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ. మనకి పళ్ళుకేమో ఇలా టజిల్స్ వచ్చాయి. ఓవరాల్గా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కువ ప్లెయిన్లోనే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో శారీ మొత్తం ఇలా ప్లెయిన్ ఉంటుంది. పళ్ళుకి మాత్రం టజిల్స్ వచ్చి ఇలా స్ట్రైప్స్ ఇచ్చారనమాట. వైట్ సిల్వర్ కలర్లో స్ట్రైప్స్ వచ్చింది. మొత్తం టజిల్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా మనకి శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ అనేది వచ్చింది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే మనకి స్కై బ్లూలోనే బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట. ఇలా దీనికి సిల్వర్లో బార్డర్ అనేది ఇచ్చారు. చూడండి దగ్గరకు చూస్తే సిల్వర్లో బార్డర్ అనేది ఇచ్చారు. సో ఈ 2 కలర్ కాంబినేషన్స్ అనమాట. చాలా బాగుంది కదా. లినిన్ కాటన్ అనమాట. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది నాకు 699 ఎంతో పడింది. నెక్స్ట్ వచ్చి ఇంకొక శారీ చూపిస్తాను. ఇది వచ్చి ఇప్పుడు చెప్పాలి అంటే ట్రెండింగ్ శారీ అనమాట. బ్లాక్. ఇది చందేరి చెక్స్ శారీ అనుకుంటా. అంతే, చందేరి చెక్స్ విత్ ఎంబ్రాయిడరీ అనమాట. మీకు చూస్తే అసలు ఎంత మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారంటే చాలా బాగుంది శారీ. ఓవరాల్ శారీ మొత్తం చెక్సే వచ్చింది, ఇంకేం లేదు. శారీ మొత్తం చెక్స్ విత్ వర్క్ వచ్చిందనమాట. వర్క్ మాత్రం చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చి బోట్ నెక్ పెట్టి మనం స్టిచ్ చేయించుకోవాలి. ఈ విధంగా వర్క్ ఇచ్చారు బ్లౌజ్కి. ఇలా హ్యాండ్స్కి వచ్చి ఇది ఇచ్చారు. హ్యాండ్స్కి మనం ఇది హ్యాండ్స్కి వేయించుకొని ఇది బోట్ నెక్ పెట్టించుకొని స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ సూపర్ ఉంటుంది. సో ఈ 2 శారీస్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి కూడా నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అవి నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయంటో చెప్పండి. ఈ శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటాయో కూడా నేను కుదిరితే కట్టుకొని కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ గురించి, ఈ డ్రెస్ కూడా నేను ఒకసారి మీకు చూపించేస్తాను, చూసేయండి. చూడడానికి మనకి పార్టీ వేర్ డ్రెస్లా ఉంది, బట్ ఇది రెడీమేడ్గా తీసుకున్న డ్రెస్ అయితే కాదండి. ఇది నేను ప్లెయిన్ శారీని డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. సో అంటే మనము ప్లెయిన్ శారీని డ్రెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఎలా డ్రెస్ లాగా స్టిచ్ చేయాలనే వీడియోని కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట. సో నేను ఇది ఏం చేశానంటే ఒక ప్లెయిన్ శారీని తీసుకొని కింద స్కర్ట్కి అంబ్రెల్లా కటింగ్ పెట్టి ఫుల్ శారీ మొత్తం గేర్ పెట్టి కుట్టుకున్నాను. పైన యోక్ పార్ట్కి వచ్చి బ్లౌజ్ పీస్ కుట్టుకున్నాను. దానికి ప్లెయిన్గా అనిపించింది కాబట్టి కొంచెం లైట్గా మిర్రర్ వర్క్ చేశాను, కొంచెం పార్టీ వేర్ లుక్ రావడం కోసం. దానికి కాంబినేషన్గా నేను నెట్ చున్నీ విత్ మిర్రర్ వర్క్ చున్నీ తీసుకున్నాను అనమాట. ఇది నాకు 140 రూపీస్ పడింది చున్నీ. డ్రెస్కి ఆబ్వియస్లీ మీకు ప్లెయిన్ శారీ అంటే మనకి 200-300కి శారీ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఓవరాల్గా ఒక 400-500లో మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఓకేనా, మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.